ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పాఠశాల యాజమాన్య కమిటీలు కీలకమని తర్లుపాడు మండల 2వ విద్యాధికారి అచ్యుత సుబ్బారావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని స్థానిక తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో మండల 2వ విద్యాధికారి సుబ్బారావు ఆధ్వర్యంలో మండలంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లకు మండల స్థాయిలో పాఠశాల యొక్క బాధ్యతలు మరియు రూల్స్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి 2A సుబ్బారావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారీలో యాజమాన్య కమిటీలది కీలక పాత్ర అని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అందరి బాధ్యత అని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చి చిన్నారులు బాగా చదువుకునేలాగా సమన్వయంతో పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ఒకరోజు శిక్షణా కార్యక్రమము అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మరియు ఎస్ఎంసి చైర్మన్లకు ఈరోజు శిక్షణా కార్యక్రమము ఏర్పాటు చేయబడినది. ఈ శిక్షణా కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము యాజమాన్య కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ సభ్యుల సహకారంతో పాఠశాలను అభివృద్ధి పరుచుకొనుట ఈ యొక్క ట్రైనింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ యొక్క ట్రైనింగ్లో ప్రధాన అంశాలు బడికి రానటువంటి గైర్హాజరైనటువంటి పిల్లలందరినీ కూడా పాఠశాలకు చేర్పించడంలో ఎస్ఎంసి ప్రధాన బాధ్యతలు వహించవలను. అదేవిధముగా పిల్లలకి మధ్యాహ్న భోజనము అందించడంలో కూడా వారు సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి భోజనాన్ని రుచి చూసి పిల్లలకి మంచి భోజనాన్ని అందించేటట్లుగా పాఠశాల యాజమాన్య కమిటీ వారు సహకారాన్ని, ప్రధానోపాధ్యాయుడు అందరూ కూడా కలిసి పిల్లలకి మంచి భోజనాన్ని అందించాలి. అదేవిధంగా వారానికి బుధవారము మరియు శుక్రవారము పాఠశాలలో ఉన్నటువంటి మరుగుదొడ్లను పరిశీలించి కూడా వారు ఫోటోలను తీయాలి. అదేవిధంగా పాఠశాలలో ఉన్నటువంటి వసతులకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వారు సమాజ సహకారంతో వాటన్నిటిని కూడా అభివృద్ధి పరుచుకోవాలి. అదేవిధముగా త్రాగునీరు విషయంలో ఎక్కడైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు మంచినీరు అందించడానికి సభ్యుల సహకారంతో, ప్రధానోపాధ్యాయుని యొక్క సహకారంతో అందరూ కూడా పిల్లలకి మంచినీటిని అందించాలి. పాఠశాలలో ఉన్నటువంటి వసతులు కూడా ఏవైతే పిల్లలకి తక్కువగా ఉన్నాయో అక్కడ ఎస్ఎంసి వాళ్ళు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని పాఠశాలకు ఏ అవసరమో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ఎస్ఎంసి సభ్యులు సహకారంతో గైర్హాజరైనటువంటి పిల్లలందరినీ కూడా పాఠశాలలో చేర్పించడము, ఎవరైతే పిల్లలు బడికి మానివేసినారో వారి తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి ఆ పిల్లలందరినీ కూడా ఆ స్కూల్కి పిలిపించి అందరినీ కూడా మరి నిరక్షరాస్యులను శాతాన్ని తగ్గించడానికి మన ఎస్ఎంసి సభ్యుల సహకారము ఎంతో అవసరము. ఈ విధంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎస్ఎంసి సభ్యులు అందరూ కూడా కలిసి ఇరువురు కూడా పాఠశాల అభివృద్ధికి మరి సహకారాన్ని అందించి పాఠశాల అభివృద్ధికి, పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడవలసిందిగా ఈ యొక్క సమావేశంలో ఎస్ఎంసి ట్రైనింగ్ అనేటువంటిది నిర్వహించబడింది.